బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారం నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము 1332 లైవ్ ఎపిసోడ్లో అనంతబాయి చెప్పినటువంటి సందేశము బాబా వాంగా రాయ్ తతుసిక్కి ఇచ్చినటువంటి ప్రళయం యొక్క చేతావని, జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఉన్నారు. దీని యొక్క వివరణ మ్యాటర్లోకి మనము వెళ్ళినట్లయితే, భవిష్యవాణి అందరూ చెప్తూనే ఉన్నారు. ఈ జపానీ వాంగే బాబా, అమెరికాలోని వాళ్ళు, చాలా ఇండియాలో కూడా చాలామంది భవిష్యకర్తలు రాబోయేటువంటి ప్రపంచం గురించి తోహోపి భవిష్యవాణి అంటూ ఒక విషయాన్ని బయటికి తీసుకొస్తున్నారు. భవిష్యవాణిలో ఒక శ్రోత హోపి జనజాతి, అమెరికా యొక్క మూల నివాసి, వీరి యొక్క కథనము, వీరు చెప్పిన దాన్ని బట్టి పృథ్వీ భూమి పైన వినాశనము అనేది తాండవిస్తూ ఉంది. భవిష్యవాణిలో చెప్పారు, శిక్షణ అనుసారంగా ఈ ప్రపంచానికి నిప్పు అంటుకొనే ఉంది. అంటే వారి యొక్క ప్రవచనాలు, వాళ్ళు చెప్పిన బోధనలు బట్టి ఈ ప్రపంచానికి నిప్పు అంటుకొనే ఉన్నది అని చెప్తున్నారు. అంటే ఉల్కా పిండ్ కూడా సంభవిస్తుంది. హిమయుగము, బర్ఫ్, మరి నీళ్లు, నుహుకి బాడ్ అంటే వరదలు, కరువు కాటకాలు, ఇవన్నీ వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఈ కారణం వల్ల సమాప్తమవుతూ ఉంది అని ఇస్తూ ఉన్నారు సందేశము. అయితే అందరికీ కూడా జాగ్రత్త అంటూ మరి మన అటెన్షన్ అలర్ట్ చేస్తూ ఉన్నారు వర్తమాన సమయంలో. అంటే 4వ ప్రపంచం యొక్క ఏదైతే ఉన్నదో, ప్రపంచం యొక్క సమాప్తి అయ్యేదే ఉందని ఇంకోటి విధంగా చెప్తూ ఉన్నారు. ఒక బ్లూ కచినా ఆ యొక్క ఉల్లేఖన అనుసారంగా ఆకాశంలో కనిపించేటువంటి బ్లూ నక్షత్రము, దీన్ని బ్లూ కచినా అని అంటూ ఉన్నారు. ఇది మహాన్ యుద్ధము లేక కొత్త యుగానికి ప్రారంభానికి సంకేతం ఇస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఒక ప్రభావశాలి వ్యక్తి దీన్ని విశదీకరిస్తూ భవిష్యవాణిలో జూలై 25 అంటే 2025లో మహత్వపూర్ణమైనటువంటి గొప్ప సంఘటన కొరకు ఇది సూచన ఇస్తూ ఉంది. ఆ నియమిత సమయ రూపంలో ఇది జరగవచ్చు అని. ఇంకా అనేక రకాల భవిష్యవాణిలు, ఏషియా యొక్క భవిష్యకర్తలు కూడా ఇషికావా మొదలైనవి చాలామంది, హోపి నవాజో అంటూ అన్య ఆదివాసీ బుజుర్గు వృద్ధులు కూడా ఈ భవిష్యవాణి యొక్క సందేశాన్ని ఇస్తూ ఉన్నారు. జపాన్ యొక్క దౌరా ఏ విధంగా ఉంటుంది అంటే, భూకంపము లేక జ్వాలాముఖి విస్ఫోటము కాదు, ఒక నక్షత్రము 2025లో వినాశకారిగా పరివర్తన తీసుకొస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఇక రకరకాలుగా ఏలియన్స్ తోటి సంపర్కం ఉండటము ఒక రహస్యమైనటువంటి అనుభవం అని జరుగుతూ ఉంది. ఇకపోతే ఇదే కాకుండా ద మిరేకల్ అప్పల్ అనేటువంటి పుస్తకంలో అకినోరి కిమూరా మొదలైనటువంటి వాళ్ళందరూ ఏలియన్స్, ఇక అనేక రకాలుగా వాళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆపదలకు మరి సూచన ఇస్తూ మనందరినీ కూడా అలర్ట్ చేస్తున్నారు, మన ముందు ప్రసారం చేస్తూ ఉన్నారు. వారి అనుసారంగా ఒక పచ్చటి నక్షత్రము భూమి మీదకి చాలా దగ్గరగా వస్తుంది. దీనితో గంభీరమైనటువంటి ప్రాకృతిక ఆపదలు వస్తాయి అని,
అకినోరి కిమురా అనే ఆయన ఎవరు అనేది మనకు తెలుసుకోవాల్సినటువంటి విషయము. ఇకపోతే ఇక్కడ జపాన్లో కూడా ఏదైతే బాబా వాంగా, దీని గురించి మనం చాలాసార్లు కూడా ఇంత క్రితం ఎపిసోడ్లో కొన్ని చెప్పుకున్నాము. ఈ వాంగా పుట్టుకతోటే అందురాలు అని, ఆమెకు దివ్య చెస్టులాగా దృశ్యాలు కనపడుతూ ఉంటాయి. బాబా వాంగా, జపనీ బాబా అని అంటూ ఉంటారు. ఇంకా రాయ్ తత్సుకి రెండవ ఆయన చెప్పేది ఏంటి అంటే ప్రళయం యొక్క చేతావని ప్రారంభమైంది అని, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని తెలుసుకోండి అంటూ భవిష్యవాణి రాయ్ తత్సుకి ప్రిడిక్షన్ ఇస్తూ ఉన్నారంటే భవిష్యవాణి ఇస్తున్నారు. జపానీ బాబా వాంగే కూడా కథనం ప్రకారం కూడా తాత్సుకి దీన్ని ముందుగానే కోవిడ్ 19 మనకు మామూలుగా 19వ సంవత్సరంలో వస్తుంది అని చెప్పాడు. 20 నుండి స్టార్ట్ అయింది ఈ భవిష్యవాణి జరిగింది. ఇలాగే రియో తాత్సుకిని ఇప్పుడు ప్రళయం యొక్క చేతావని ఇస్తూ ఉన్నాడు జపానీ బాబా వాంగా కూడా. ఈసారి మరి కొద్దిగా భయం కలిగించే విధమైన భవిష్యవాణిని వెల్లడి చేశారు. దీనికి ముందే మనం అనేక భవిష్యవాణిలు కూడా విన్నాము, రుజువు చేస్తూ ఉన్నారు కొందరు. దీంతో ఫ్రెడీ మర్క్యూరీ యొక్క మృత్యువు, కోబో భూకంపము మరియు జపాన్ సునామీ కూడా ఇందులో ఒక భాగమే. జపాన్లో ఒక మహిళ రియో తాత్సుకి యొక్క సటీక్ భవిష్యవాణి గురించి తెలుసుకొని చెప్తూ ఉన్నారు. ఆమె ఒకసారి మరలా భవిష్యవాణి గురించి పరిశోధన చేసి దాని తర్వాత అంతర్రాష్ట్రీయంగా జరిగేటువంటి వాటి గురించి కూడా మనకు వెల్లడి చేస్తూ ఉన్నారు. జపానీ బాబా వాంగా రూపంలో ఫేమస్ రియో తాత్సుకి రాబోయేటువంటి 3 నెలల్లో ఒక మహాప్రళయం వస్తుంది అని భవిష్యవాణి చెప్తూ ఉన్నారు. దీని గురించి మరి వెనకాల భవిష్యవాణిలు కూడా వారు చెప్పినవి ఇంత క్రితం కూడా జరిగినవి కాబట్టి ఇది రుజువు అవుతూ ఉన్నాయి. అందుకనే ప్రజలు ఈ మాటల్ని కొంచెం నమ్ముతున్నారు, వీటిపైన దృష్టిని సారిస్తూ ఉన్నారు. జపానీ బాబా వాంగే రియో తాత్సుకి యొక్క భవిష్య సూచన దుర్లభం, స్వప్నం ఈ విధంగా వస్తుంది అని చెప్తూ ఉన్నారు. ఎవరైతే పెద్ద పెద్ద ఫైమాన్ అంటే వినాశకారి విధ్వంసక కార్యక్రమాలను చూస్తున్నారో, ఆపదలు వస్తున్నాయని భవిష్యవాణి చెప్తున్నారు. ఇది 1980 దార్శనిక దాని నుండి అనేక భవిష్యవాణిలు కూడా వచ్చినాయి. దీని తర్వాత ప్రజలు వారిపైన విశ్వాసం పెట్టుకుంటూ ఆలోచన చేస్తూ ఉన్నారు, వారిని దృఢపరుస్తూ ఉన్నారు. అందుకే వారి యొక్క కళ స్పష్టంగా సత్యంగా అవుతుంది అని భయపడుతూ ఉన్నారు. సత్యమైనటువంటి భవిష్యవాణిల గురించి ఇక్కడ మనం విందాము. జపానీ బాబా వాంగా పరిస్థితిలోనే అటువంటి పరిస్థితిలోనే భవిష్యవాణి చేశారు. జపాన్ దక్షిణంలో సముద్రము పొంగుతుంది అని, భయంకరమైన కల్పన ఉంటుంది అనే సంభవం అయింది. నీళ్లు కింద నుండి జ్వాలాముఖి విస్ఫోటం వస్తుంది అంటే అట్టడుగు భాగాన సముద్రం లోపల నుండి జ్వాలాముఖి విస్ఫోట రూపంలో కనిపించింది కూడా. ఇంత శక్తిశాలి భవిష్యవాణి రుజువు అవ్వటంతో కొద్దిగా సునామీ లాగా పుట్టుకు వచ్చింది అని, సత్యమైనది అని ఆ ఆపదను కూడా వారి ప్రశాంతంగా మహాసాగరంలో ఉన్నటువంటి ఇది ఒక్కసారిగా ఒడ్డుకి చేరుకొని స్థితికి రావటము,
అందరినీ కూడా ముంచేయటము, అందరు గందరగోళం చేయటం కూడా జరిగింది. ఆ స్వప్నంలో సునామీ యొక్క కేంద్రము జపాను, తైవాన్, ఇండోనేషియా మరియు ఉత్తరి మారియానా ద్వీప సమూహ సహితంగా హీరే ఆకార్ క్షేత్రంలో కనిపించింది. అంటే ఇక్కడ ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటి అంటే దానిని డ్రాగన్ లాంటి ఆకృతులు కూడా ఆ దిశలో పెరుగుతూ ఉన్నట్టుగా కనిపించింది. అంటే పరిస్థితి అనుసారంగా ఈ భవిష్యవాణిలో భారత్ యొక్క పేరు కూడా ఏమీ రాయబడలేదు. భారత్ యొక్క పేరు రాయబడలేదు. అంటే జపానీ వాంగే బాబా ఎలాంటి భవిష్యవాణి చెప్పారో అవి సత్యము అయినాయి కాబట్టి మన ఇండియాకి ముప్పు లేదు. ఇటువంటిది అటు విదేశాల్లో సముద్ర భాగాల్లో జరుగుతుంది అని. అయితే జపానీ వాంగే బాబా అన్నిటికంటే సన్సునికేజ్ భవిష్యవాణిలో 1991లో ఫ్రేడీ మార్కరీ యొక్క మృత్యువు, 1995లో కోబే భూకంపము, 2011లో జపాన్లో సునామీ అవి కూడా ఆమె ఉల్లేఖించారు. దాంట్లో ఉన్నాయి. అంటే ఇక్కడ చెప్పడం ఏంటి అనగా అన్ని రకాల సంఘటనలు జపాన్లోని వాంగే బాబా ఫస్టే చెప్పబడినవి అని అనుకుంటూ ఏదైతే భవిష్యవాణి ఇచ్చారో అవన్నీ కూడా అందరినీ భయపెట్టేసినాయి. ఇకపోతే రియో తాసుకి అనేది కూడా సత్యం అవుతుంది అని భవిష్యవాణి. రయో తాత్స్కి ఏదైతే ఉన్నారో ఆల్రెడీ అవి వచ్చేస్తున్నాయి అని కూడా అనౌన్స్మెంట్ చేశారు. 1991లో క్వీన్ బ్యాండ్ యొక్క లీడ్ సింగర్ ఫ్రెడీ మార్కర్ యొక్క మృత్యు గురించి భవిష్యవాణి చెప్పడం జరిగింది. 95లో కోబు భూకంపం భవిష్యవాణి దానిలో 6,000 మంది జనము చనిపోవటము పోగొట్టుకోవటము కూడా జరిగింది. ప్రిన్సెస్ డయానా మొదలుకొని రియో థామ్స్కి కూడా తన స్వప్నంలో వచ్చిన దాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. వారి యొక్క డ్రీమ్ డైరీలో 31 ఆగస్టు 1992లో రాయబడి ఉంది. దీనికి కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాత 31 ఆగస్టు అనగా 1997లో ప్రిన్స్ డయానా ట్రాజిక్ యాక్సిడెంట్లో మృత్యువాత పడ్డారు. ఇకపోతే కోవిడ్ 2019లో మహమ్మారి ఒకటి వస్తుంది అని చెప్పడంతో ఆమె డైరీలో ఇది రాసుకున్నారు. డ్రీమ్ డైరీ అని రోయో తాత్సుకి డ్రీమ్ డైరీలో రాయబడి ఉన్నది. ఆ డైరీలో కూడా రియో తాప్స్కి రాశారు 2020లో ఒక వైరస్ వస్తుంది, తక్కువలో తక్కువ 10 సంవత్సరాల తర్వాత మరలా తిరిగి వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఏదైతే రియో థామ్స్కి జలప్రళయం యొక్క చేతావని ఈ ప్రెడిక్షన్లో ఇవ్వటము జరుగుతుంది. ఇంకా ఒక భయంకరమైన చేతావని ఏంటి అంటే దీని అనుసారంగా జపాన్ మరియు వారి యొక్క ఇరుగు పొరుగు దేశాల్లో జూలై 2025లో జలప్రళయము రాబోతుంది అని, ఈ యొక్క సునామీ కూడా ఆ స్వప్నంలో తను చూసినట్లుగా కనిపించినట్లుగా కూడా మహాసాగరంలో దక్షిణ జపాన్లో వైపు పెరుగుతూ ఉన్నది అని, పూర్తిగా అదే విధంగా అది ఉప్పొంగుతూ సియో థామ్సీ యొక్క చెప్పినట్లుగా అండర్ వాటర్ వాల్కనిక్ ఎరప్షన్ అని చెప్పారు. అంటే సముద్ర తలాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద ఈ యొక్క అగ్ని పర్వతాలు ఎక్స్ప్లోజన్ కారణం వల్ల
రియో ఎక్స్ప్లోజన్ రియో థామసీ చెప్పారు. ఈ సునామీ 2011లో వచ్చింది. సునామీ 3 రెట్లు ఎక్కువ, ఇంకా ఎక్కువగానే ఉన్నది. ఇకపోతే ఈ యొక్క సునామీ వైజ్ఞానిక ప్రమాణం ఏమిటి అంటే, వైజ్ఞానికంగా భూకంప విజ్ఞాన సంశయంలో ఉన్నది 2025లో వచ్చేది ఉంది అని. మెగా సునామీ లేక మహా జల ప్రళయం యొక్క సమర్థనం అంటే ఇస్తూ ఉన్నారు, సపోర్టింగ్ చేస్తున్నారు. కొందరు ఇక్కడ భూవైజ్ఞానిక్ డేటా ఇక్కడ ఏమీ లేదు, ఇవన్నీ కూడా వస్తూ వెళ్తూ ఉంటాయి అని చెప్తూ ఉన్నారు. థాయిలాండ్ మరియు మలేషియా వినాశకారి భూకంపము వచ్చినాయి కదా మరి. ఒకవైపు వినాశకారి ఘటనలు సంభవమవుతూ ఉన్నాయి. దీని గురించి సందేహం కూడా కొంతమందికి కలుగుతూ ఉంది, ఇక రాబోతుంది అని. జపాన్ రింగ్ ఆఫ్ ఫైర్ లెక్క అనుసారంగా మెగా థ్రాస్ట్ భూకంపము సునామీ సదా సంభవం అవుతుంది అని. ఇక వాస్తవిక చింతన ఏంటి అంటే, నానా కాయ్ ట్రక్ జపాన్ యొక్క దక్షిణ ఒడ్డున దూరంగా ఉండే ఒక క్షేత్రము. కొంచెం ఇది విశేషజ్ఞంగా ఒప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ మెగా థ్రాస్ట్ భూకంపం రావచ్చు అని, 30 మీటర్ల నుండి ఇంకా ఎక్కువగా సునామీ ఉత్పన్నం చేస్తుంది అని. ఇటువంటి స్థితిలో ఏదైతే మరి రియో థామ్స్కి భవిష్యవాణి కూడా కరెక్ట్ అని నిరూపిస్తూ ఉన్నది, దానికి దగ్గరగా కలుస్తూ ఉన్నది ఈ మాటలు. కాబట్టి ప్రారంభంలోనే భవిష్యవాణి పైన ధారావాహిక ఈ విధంగా మనం చెప్పడం జరుగుతూ ఉంది. ఇకపోతే రియో థామ్స్కి ఫస్ట్ స్వయంను ఒక మంగ కళాకారుగా రూపంలో స్థాపితం చేశారు. 1999లో కూడా ఒక ఫ్యూచరైసా అంటూ ఒక ధారావాహిక రూపంలో ప్రసారితం చేశారు. ఏదైతే మూల రూపంలో భవిష్యవాణిని అక్కడ క్రోడీకరించారు. జపనీ బాబా వాంగా లాగా ఎక్కువగా లోకప్రియం అయిపోయారు. ఎప్పుడైతే ప్రజలు ఈ యొక్క భవిష్యవాణి వైపు దృష్టిని చారించారో ఆ ఘటనలు కూడా జరగటం వల్ల ఇంకొంచెం నమ్మకం పెరిగింది. అందుకనే ఈ యొక్క విషయము మరి ఏరియా వైజ్గా భవిష్యవాణిలు చాలా వస్తూ ఉన్నాయి. వినాశకారి పరివర్తన లేకపోతే 2025లో భూకంపము, జ్వాలాముఖి విస్ఫోటము అనేది జరుగుతుంది అని భావన కూడా ఉన్నది. కాబట్టి ఇంతకు మరి ఏదైతే ఈ క్షేత్రంలో ఉన్నదో దీని గురించిన వివరణ, యుఎఫ్ఓ ఏదైతే మరి ఏలియన్స్ వస్తూ ఉన్నాయో దానికి దీనికి సంబంధం ఏమన్నా ఉన్నదా? మరి 2025లో ఉండేటువంటి భవిష్యవాణి ఏమిటి? మరి దీనికి బిందువు పెట్టాలా లేక ఇంకా ఏమన్నా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని మనము ఇంకా ముందు మరి చెప్పేదే విషయాన్ని తెలుసుకుందాము. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్ కే బేహద్ పరం పరం మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మరి ఈ విధమైనటువంటి లైవ్ విషయంలో వేదాలు, శాస్త్రాలు, ఉపనిషత్తుల సారంతో మరి భూమి మీద భూత భవిష్యత్తు వర్తమాన కాలాల్లో ఏదైతే జరిగినాయో, జరుగుతూ ఉన్నాయి, జరగబోతూ ఉన్నాయో ఎంతోమంది ఉల్లేఖించారు. వాటిని మనం అటెన్షన్లో పెట్టుకొని పురుషార్థం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. కనుక మనము ఆధ్యాత్మికం వైపు దృష్టిని సారించాలి అనే విషయాన్ని మనము ఇక్కడ గుర్తించాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు.